ఆయన MBA గ్రాడ్యుయేట్. ఫస్ట్ శ్రీకాంత్ నా దగ్గరికి ప్లాట్లు అమ్ముతాను వచ్చినప్పుడు ఎంత అమాయకులు లెక్క మాట్లాడిందంటే తెలియదు ఆయనకు అసలు. యాక్చువల్ గా నాతో మాట్లాడాలంటే భయపడ్డాడు. తర్వాత నేను శ్రీకాంత్ టాలెంట్ చూసిన. శ్రీకాంత్ నీకు ఇంత టాలెంట్ ఉంది, మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎందుకు నువ్వు అంత సైలెంట్ ఉంటున్నావు అంటే, నేను ఎవరెవరి దగ్గరతో మార్కెటింగ్ పోయినా సార్, నాకు ఎవరు సపోర్టివ్ లేరు, కనీసం ఓనర్ తో మాట్లాడాలంటే కూడా టైం ఇస్తలేరు, అట్లాంటప్పుడు నేను ఎవరితో మార్కెటింగ్ చేయాలి, ఎవరిని నమ్మాలంటే శ్రీకాంత్ నేను తర్వాత ఆయన నెంబర్ తీసుకొని ఆఫీస్ కు పిలిచి ఆయన టాలెంట్ నేను గుర్తించి 100% సపోర్టివ్ ఉన్నా. పాత వెంచర్ ఒక శ్రీకాంతే 20 ప్లాట్ల మీద మీరు గుర్తు పెట్టుకోండి. ఎక్కడ కూడా కస్టమర్ ను నా నేచర్ ఎట్లనో యాజ్ ఏ మార్కెటింగ్ పర్సన్ శ్రీకాంత్ నేచర్ కూడా ఆయన వల్ల కస్టమర్ ఇబ్బంది పడొద్దు అని చెప్పి, ఏదన్నా ఇబ్బంది ఉంటే కస్టమర్ గురించి వచ్చి ఒక రోజు నా దగ్గర కూర్చొని, సార్ కస్టమర్ కి ఈ ప్రకారం ఇబ్బంది అవుతుంది, మనం ఏం చేద్దాము అంటే, ప్లాట్ 80% కస్టమర్ కు క్యాన్సిల్ చేయకు, సరే తాత్కాలికంగా ఆయనకి ఇబ్బంది ఉంటే ఆయన ప్రాపర్టీ ఆయనకే ఉంచుదాం, ఆయన జీవితంలో కొనుక్కునే ఒక ప్లాట్ కు ఓనర్ ఎగ్గొట్టిండి అనే పేరు మనకు రానియదు, కొంత డిలే అయితే మనం ఇంట్రెస్ట్ లాస్ అవుతాం, బట్ కస్టమర్ ని ఎప్పుడు కూడా లాస్ చేయకండి అని చెప్పి శ్రీకాంత్ కు నచ్చజెప్పి 5 months తర్వాత కూడా అవే ప్లాట్లు అదే రేటుకు శ్రీకాంత్ ఇచ్చింది నేను. ఎందుకంటే అక్కడ నేను ఒకవేళ పొరపాటు చేసిన శ్రీకాంత్ నష్టపోతాడు, శ్రీకాంత్ మీద ఉన్న గుడ్ విల్ పోతుంది కస్టమర్. ఆ ఉద్దేశం శ్రీకాంత్ 100% జెన్యూన్, ఎక్కడ కూడా పొరపాటుగా మాట్లాడే వ్యక్తి కాదు, వెల్ ఎడ్యుకేటెడ్. కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ మిత్రులని ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా.